హాయ్ డిజిటల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనశ్రీకర. అయితే ఈరోజు నేను మీకు ఒక టాపిక్ కానీ లేకపోతే ఒక థీమ్ కానీ చెప్పడానికి రాలేదు. సో ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. సో వాట్ ఈస్ దట్ సంథింగ్ అంటే కంప్యూటర్ కోర్స్ ఎవరు నేర్చుకోవాలి, ఏ కోర్స్ నేర్చుకోవాలి. సో బేసిక్గా అందరూ అనుకునేది సబ్జెక్ట్ పరంగానో లేకపోతే వాళ్ళ స్టడీస్ పరంగా నేర్చుకుంటూ ఉంటారు కోర్సెస్ అనేవి. సో అలాగే నేర్చుకోవాలంటే నో నీడ్. సో ఎవరైనా సరే ఏ కోర్స్ అయినా సరే నేర్చుకోవచ్చు. సో బేసిక్గా అందరూ అనుకునేది సైన్స్ స్టూడెంట్స్ మాత్రమే సి++, జావా ఇట్లా కోడింగ్ లాంగ్వేజెస్ అనేవి నేర్చుకోవాలి, ఆర్ట్స్ స్టూడెంట్స్ మాత్రమే టాలీ, ఫోకస్ అనేవి నేర్చుకోవాలి అనేది అనుకుంటారు అందరూ, అకౌంట్స్ ప్యాకేజెస్. సో జనరల్గా అందరూ నేర్చుకునేది డిసిఏ, డిటిపి, ఫోటోషాప్. సో దిట్ ఈజ్ నాట్ ద రైట్ వే. ఎవరైనా సరే ఏ కోర్స్ అయినా సరే నేర్చుకోవచ్చు. సో ఎవరైనా సరే అనేటప్పుడు బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనం ఏ కోర్స్ అయినా నేర్చుకోవచ్చు. సో అందరికీ బ్రెయిన్ ఉంది కదా, సో ఎవరమైనా ఏ కోర్స్ అయినా నేర్చుకోవచ్చు. సో ఎనీ వన్ కెన్ లెర్న్ ఎనీ కోర్స్ వితౌట్ రిలేటెడ్ టు దేర్ సబ్జెక్ట్ అని అనుకుంటున్నాం కదా. సో దీనికి ఏమైనా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఉందా? సో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ విషయంకి వస్తే ప్రతిదానికి మనకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్సే కావాలి కాబట్టి హెచ్సిఎల్ అనే కంపెనీ 10th పాస్ అయిన వాళ్ళని ఒక 2 years పాటు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో హెచ్సిఎల్ అనేది ఏం చిన్న కంపెనీ కాదు, ఇట్స్ ఆల్సో ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. సో అదే జోనర్లో మనం చూసుకుంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటి, సో అకౌంట్ ప్యాకేజ్ నేర్చుకుని బ్యాంక్స్లో జాబ్ చేసే వాళ్ళందరూ కూడా నాట్ ఆడ్ పీపుల్. సో సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటున్నారు. అట్ ది సేమ్ టైం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చేసే వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కంప్లీట్ వర్క్స్ హెచ్ఆర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా అకౌంట్స్ ప్యాకేజెస్ చేసిన వాళ్ళు, ఆర్ట్స్ వాళ్ళు కూడా ఉంటున్నారు. సో కమింగ్ టు ద పాయింట్, నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఆఫ్లైన్లో నేర్చుకుంటున్నారు, కొంతమంది ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు. సో ఐ ప్రిఫర్ టు ద ఆఫ్లైన్. సో వై కంపారిజన్ చూద్దాం. ఆన్లైన్లో నేర్చుకున్నప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో యూట్యూబ్లో మనం నేర్చుకునేటప్పుడు కాన్సెప్ట్ వింటున్నప్పుడు అంతా అర్థమైపోయినట్టే, ఈజీగా ఉన్నట్టే ఉంటుంది. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే అసలు డౌట్స్ అనేవి రేజ్ అవుతూ ఉంటాయి. సో యూట్యూబ్లో నేర్చుకుని కంప్లీట్గా మనం కోర్స్ అంతా కంప్లీట్ చేయాలి అంటే కొంచెం కష్టమనే చెప్పుకోవాలి. బికాస్ అందులో మనకు డౌట్స్ వస్తే హూ విల్ సాల్వ్ దెమ్? సో అందరూ చెప్పే ఈజీ ఆన్సర్ ఏంటి, మేము కామెంట్ పెడతాం మేడం, సో కామెంట్స్లో మాకు రిప్లై వస్తుంది, మేము రెక్టిఫై చేసుకుంటాం. సో అర్జెంట్ కేసెస్లో ఇది ఇంపాసిబుల్. బికాస్ వాళ్ళ అవతల వాళ్ళు ఆన్లైన్లో ఉండాలి. సో ఆన్లైన్లో ఉండి వెంటనే మీ కామెంట్కి రిప్లై ఇస్తే మాత్రమే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలరు. అదే వెన్ కంపేర్ టు ఆఫ్లైన్, మీ పక్కనే ఇన్స్టిట్యూటర్ అనే వాళ్ళు ఉంటారు, ఆ టీచ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ దగ్గరలో ఉంటారు. సో మీకు ప్రాబ్లం రైజ్ అవగానే వెంటనే సాల్వ్ చేస్తారు. సో ఆన్లైన్లో నేర్చుకున్న, ఆఫ్లైన్లో నేర్చుకున్న కంపారిజన్ అనేది మీరు అబ్జర్వ్. సో ఆఫ్లైన్ ఈజ్ బెస్ట్ అని చెప్తున్నాను కదా. సో దెన్ వాట్ ఆర్ ద స్పెషాలిటీస్ ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్? సో మా ఇన్స్టిట్యూట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి లేదా మా స్పెషాలిటీస్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను నేను. మేము ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే టాలీ, డిటిపి, ఫోటోషాప్ నేర్చుకున్న వాళ్ళకి 100% ప్లేస్మెంట్ అనేది చూపిస్తాం. సో సాఫ్ట్వేర్ కోర్సెస్ లైక్ కోడింగ్ కోర్సెస్ నేర్చుకునే వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్స్ మీరు వెళ్ళి మీ ఇంటర్వ్యూ మీరు చేసే వరకు మీకు మేము సపోర్ట్ అనేది ఇస్తాం. ఒక్కసారి మీరు కోర్స్ నేర్చుకుని మానేసిన తర్వాత, సో మీ సర్టిఫికేట్ మీరు తీసుకెళ్ళిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా లైఫ్ టైంలో మీకు ఎప్పుడు ఏ డౌట్స్ వచ్చినా లేదా ఏ ప్రాబ్లమ్స్ రైజ్ అయినా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు, లేదా మా ఇన్స్టిట్యూట్కి వచ్చి మీరు ఆ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. సింగిల్ పే కూడా మీరు 1 రూపీ కూడా మీరు మాకు పే చేయక్కర్లేదు ఆఫ్టర్ ఫినిషింగ్ ద కోర్స్. సో కోర్స్ అనేది మీరు పే చేసి నేర్చుకుంటారు. సో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు ఎప్పుడైనా రావచ్చు, అవన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ ద కోర్సెస్ వీ ఆఫర్ అంటే డిసిఏ, డిటిపి, టాలీ, ఫోటోషాప్, సి++, జావా, పైథాన్. ఇప్పుడు ఎక్స్టెన్షన్గా మనం అవైలబిలిటీలోకి తీసుకొచ్చిన లాంచ్ చేస్తున్న కొత్త కోర్స్ ఏంటి అంటే అడ్వాన్స్డ్ సి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ అడ్వాన్స్డ్ సి? సో అందులోనూ కోడింగ్ ఉంటుంది, ఇందులోనూ కోడింగ్ ఉంటుంది, ప్రోగ్రామ్స్ కామన్ కదా. సో డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు విప్రో, ఇన్ఫోసిస్, గూగుల్, టీసీఎస్ ఇలా బ్రాండెడ్ కంపెనీస్ ఏవైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు ఇప్పటి వరకు చేసిన ఇంటర్వ్యూస్లో ఏ టఫ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారో సో ఆ టఫ్ క్వశ్చన్స్ని మీతో సాల్వ్ చేయించడమే ఈ అడ్వాన్స్డ్ సి ప్రోగ్రామ్ యొక్క మెయిన్ థీమ్ అనమాట.
సో విన్నారు కదా. సో మా దగ్గర ఉండే కోర్సెస్ అయితే అవి. సో మీరు ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలి అన్నా, లేదా మీరు మా గురించి డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలి అన్నా కూడా మీరు మా మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, లేదా మా ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయొచ్చు. సో మీరు వచ్చి వెంటనే జాయిన్ అయిపోండి అని నేను చెప్పట్లేదు. మీరు వచ్చి ఒక డెమో క్లాస్ అనేది వినండి. విన్న తర్వాత మీకు ఓకే అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. సో డెమో క్లాస్కి ఏమన్నా పే చేయాలా మేడం అంటే మీరు ఏం పే చేయక్కర్లేదు. డెమో క్లాస్ ఈజ్ ఏ ఫ్రీ క్లాస్. ఓకేనా. సో ఫ్రెండ్స్ రండి, వినండి, మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే.